చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరిచ్చిన మహాకృపను బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమయమందు మీ యొక్క మాటలను ధ్యానింపవలసి ఉంటుండగా మీ సహాయం ఇచ్చి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఇచ్చి నీ ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మొదటిగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మాటలు వింటున్న వారికి, ఈ మాటలు వినబోచున్నటువంటి వారందరికీ కూడా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని నేర్చుకుంటాం. గడిచినటువంటి వారంలో మనం నేర్చుకున్న సందేశము, దేవుడు లేడనుకునే వారికి కనువిప్పు కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు, సంఘటనలు, సంగతులు, వాక్యములు ఉన్నటువంటి సమాచారమును బట్టి అనేకమైన విషయాలు నేర్చుకోవటం అనేది జరిగింది. దానిని ఆనుకొని, దానిని పురస్కరించుకొని ఈరోజు కూడా దానికి దగ్గర సంబంధమును కలిగినటువంటి సందేశాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి సందేశం ఏమిటంటే, యేసును దేవుడు కాదనే వారికి కనువిప్పు కలిగించే మాటలు. యేసును దేవుడు కాదనే వారికి కనువిప్పు కలిగించే మాటలు. ఇది ఈరోజు మనం నేర్చుకునేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం, ప్రాముఖ్యమైనటువంటి సందేశము. చాలామంది ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు వారు కేవలము రూపాన్ని లేదా నరవతారములో ఈ భూమి మీద కన్యక మరియ గారి ద్వారా జన్మించాడు కాబట్టి, శరీరము ధరించుకుని ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు. యేసుక్రీస్తు వారిలో దైవత్వము లేదు. యేసుక్రీస్తు వారు తన నోటితో తాను ఎక్కడ కూడా దేవుడు అని చెప్పిన ఆధారాలు లేవు. ఇటువంటి ఆధారాలు వాక్యంలో ఎక్కడ లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. ఇలా అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి సందేశములు నేడు సంఘములలో బోధించబడతా ఉన్నాయి. సంఘ కాపరులైనటువంటి వారే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారిలో దేవుని స్వరూపము లేదు, యేసుక్రీస్తు వారిలో దైవత్వము లేదు, యేసుక్రీస్తు ఉన్నవాడు కాదు, యేసుక్రీస్తు ఉన్నవాడు కాదు కాబట్టి, ఆయన పుట్టినవాడు కాబట్టి ఆయన దేవుడు కాదు. ఆయన దేవుడైతే స్వయంభవుడై ఉండాలి. ఆయన భూమి మీద పుట్టడమే కాదు, పరలోకంలో కూడా ఆయన పుట్టినవాడే. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గర్భంలో నుండి యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టారు. ఆ పరలోకంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారే భూమి మీదకు మరల కన్యక మరియ గారి ద్వారా జన్మించారు. యేసుక్రీస్తు వారు రెండు విధాలైనటువంటి పుట్టుకలు కలిగిన వారు. పుట్టుక ఉన్నటువంటి వారు ఎవరు కూడా దేవుడు కాలేరు అని వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా అనేకమైనటువంటి సందర్భాలను లేవనెత్తుకుంటూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, క్రీస్తును అవమానపరుస్తూ, క్రీస్తును కలిగినటువంటి వారి యొక్క
భావోద్వేగాలను భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మనోభావాలను దెబ్బతీస్తూ, దేవుడు కాదు అనుకునేటటువంటి వారందరూ కూడా క్రీస్తు దేవుడు అని వారికి నచ్చినటువంటి రీతిగా హేళన చేయటం, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు కాబట్టి మీరు వారిని ఎందుకు దేవుడని నమ్ముచున్నారు అని ప్రశ్నించటం, దేవుడైతే మరణించవలసిన అవసరత లేదు అని ప్రశ్నించటం, మరణించినంత వరకు వీరు గుర్తించగలిగారు కానీ ఆయన తిరిగి లేచారన్న సంగతి మర్చిపోయారు. మరణించకూడదు కదా యేసుక్రీస్తు వారు దేవుడైతే అని అనుకునేవారు మరణించారు అని గుర్తించిన వీరు మరణించి 3వ దినమున తిరిగి లేచాడన్న సంగతి కూడా గుర్తించాలి, గమనించాలి. అది కూడా ఆయన చెప్పి చేయటం అనేది జరిగింది. 3వ దినమున నేను తిరిగి లేస్తానని మరణించక ముందుగానే ఆయన చెప్పారు యేసుక్రీస్తు వారు. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో నేను దీనిని తిరిగి కట్టుదును అన్నాడు. తన దేహం అనేటటువంటి దేవాలయమును గూర్చి చెప్పిన మాట తాను చెప్పినట్టుగానే నిజంగా ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారిని లేపింది తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని 3వ దినమున తిరిగి లేపారు. అందుకు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. ఇప్పుడు వీరి ఆలోచన విధానాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడైతే మరణించకూడదు, యేసుక్రీస్తు వాడు దేవుడైతే పుట్టినవాడై ఉండకూడదు, యేసుక్రీస్తు వారు దేవుడైతే తనకు తానుగా నేను దేవుడిని అని ఎక్కడైనా చెప్పిన ఆధారాలు ఉండాలి. ఇటువంటి ఆధారాలు ఏమీ లేవు కాబట్టి, లేదా యేసుక్రీస్తు వారిని ఎవరైనా దేవుడు అని పిలిచిన సందర్భాలు, ఆధారాలు, సంఘటనలు, సందర్భాలు ఏవి లేవు కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని వీరు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ విధమైనటువంటి ఆలోచనకు రావటం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మాట్లాడేవారు, బోధించేవారు, ఆ బోధను అనుసరించే వారందరూ కూడా, ఆ బోధను అనుసరించి విశ్వాసులైనటువంటి వారు కూడా ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన నోటితో తాను నేను దేవుడిని కాదు అని చెప్పలేదు కాబట్టి ఆయన దేవుడు కాదు అని మీరంటే, మరొకసారి యేసుక్రీస్తు వారు తన నోటితో తాను నేను దేవుడిని అని ఎక్కడ చెప్పలేదు అని మీరు అంటున్నారు కాబట్టి, లేదా వాక్యంలో లేదు అని చెబుతున్నారు కాబట్టి, ఈ మాట ప్రకారంగా మీ మాట ప్రకారంగా మీ లెక్క ప్రకారంగా యేసుక్రీస్తు వారు నేను దేవుడిని అని చెప్పుకోలేదు అని అంటే, మీ మాట ప్రకారంగానే ఇప్పుడు నేను మీ రూట్లోకి వచ్చి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఆనాడు ఆదాము గారికి దేవుడు ప్రారంభంలో ఏం చెప్పారంటే, అన్ని ఫలములను నీవు తినవచ్చును కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలమును నీవు ఆ పండును తినకూడదని తెలియజేశారు. తరువాత ఆ యొక్క పండును హవ్వమ్మ గారు మొదటిగా తినటం, అటు తర్వాత ఆమె భర్త అయినటువంటి ఆదాము గారికి కూడా ఇవ్వటం, అతను కూడా తినటం అనేది జరిగింది. తర్వాత దేవుడు ఆదాము గారికి తెలియజేశారు, నేను తినవద్దన్న పండు నీవు తిన్నావా అని
దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాం గారి సమాధానం ఏమని రావాలి అని అంటే, ఆయన పండు తిన్నాడు కాబట్టి, అవును ప్రభువా, నీవు తినొద్దని చెప్పావు కానీ నేను నీవు తినొద్దు అని చెప్పినటువంటి పండు తిన్నాను అనే సమాధానము రావాలి. ఎవరి ద్వారా రావాలి అని అంటే ఆదాము నోటి ద్వారా రావాలి. ఆదాం యొక్క హృదయంలో నుండి మాట రావాలి. కానీ అక్కడ వచ్చిన ఆలోచన మాటల విధానం వేరు. మరి ఆదాము గారు ఏమన్నారు అనంటే, నీవు నాతో కూడా ఉండటానికి సహకారిగా ఇచ్చిన ఈ స్త్రీయే ఆ పండును నాకు ఇయ్యగా నేను తింటిని అని చెప్పేశాడు. ఎవరు? ఆదాం గారు. ఇక్కడ మనము గమనించవలసిన సంగతి ఏమిటంటే, ఆదాం గారు దేవుడు ప్రశ్నించినప్పుడు నీవు తిన్నావా అని ఆదామును అడిగినప్పుడు ఆదాము గారు ఇవ్వవలసిన సమాధానం ఏంటంటే, నేను తిన్నాను ప్రభువా, లేదా నేను తిన్నాను అని ఒప్పుకోగలగాలి. కానీ అక్కడ ఆదాము గారు నేను తిన్నాను ప్రభువా, నేను తిన్నాను అని ఒప్పుకోకుండగా మరొకరి మీద నెట్టివేయటం అనేది జరిగింది. అక్కడ ఎవరి వైపు నెట్టేస్తారు అనంటే, ఆదాము గారి యొక్క సాటి అయిన సహాయకురాలైన హవ్వ గారి మీద నెట్టేశారు. నీవు నాతో ఉండటానికి సహకారిగా ఇచ్చిన ఈ స్త్రీయే నాకు కొన్ని ఫలములు ఇవ్వగా నేను తిన్నాను, నేను తింటిని అన్నాడు. అంటే నిజంగా నేను పండు తిన్నాను తండ్రి ప్రభువా అని ఒప్పుకోలేదు. కానీ తన భార్య అయినటువంటి హవ్వ గారి మీదికి ఆ నేరాన్ని నెట్టేశాడు. తర్వాత హవ్వ గారిని ప్రశ్నిస్తే సర్పం మీద నెట్టేసింది. ఇలా ఒకరికి ఒకరు నెట్టుకుంటూ పోయారు. కానీ నీవు తినొద్దు అని చెప్పినటువంటి పండు నేను తిన్నాను అని ఆదాము గారు అక్కడ ఒప్పుకోలేదు. అలాగనే నీవు తినొద్దు అని చెప్పినటువంటి పండు నేను తిన్నాను అని హవ్వ గారు కూడా ఒప్పుకోలేదు. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే మీ మాట ప్రకారం, మీ లెక్క ప్రకారం ఇక్కడ ఆదాము గారు కూడా పండు తినలేదు, లేదా హవ్వ గారు కూడా పండు తినలేదు. వారు అక్కడ తప్పును ఏం చేశారనంటే కప్పుకున్నారు, ఒప్పుకోలేదు. వారు తప్పును ఒప్పుకోలేదు కాబట్టి పండు తినలేదు. మీ లెక్క ప్రకారం, మీ మాటల ప్రకారం యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మీరు అనుకుంటున్నటువంటి వారి లెక్క ప్రకారం, మీ మాటల ప్రకారం ఇక్కడ వీరు కూడా పండు తిని మేము పండు తిన్నాం ప్రభు అని ఒప్పుకోలేదు కాబట్టి, ఆ యొక్క పొరపాటును వీరు కప్పుకున్నారు కాబట్టి వీరు కూడా ఇప్పుడు పండు తిని ఆ నిజాన్ని తిన్నాము ప్రభు అని ఒప్పుకోకుండా కప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరు కూడా పండు తినలేదని అర్థమా? లేదా మేం లెక్క ప్రకారం, మీ మాటల ప్రకారం అవ్వ ఆదాం గారు పండ్లు తినలేదు అని మీరు చెప్పగలరా? మీరు ఒప్పుకోగలరా? మీ మనస్సాక్షి అంగీకరించగలదా? ఇది వాక్యానుసారమా? కాదు. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా కప్పుకున్నప్పటికీ దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి పండు వారు తిన్నారు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే అపవాదిని గురించి మనం ఆలోచించిన అపవాది ఎక్కడ కూడా నేను అపవాదిని, నేను సాతానును, నన్ను దుష్టుడంటారు, నన్ను సాతాను అని పిలుస్తారు, నన్ను దెయ్యం అంటారు, దురాలోచనలు కలిగించే వాడిని నేనే అని ఎక్కడైనా అపవాది నేను అపవాదిని, నేను సాతానుని అని ఎక్కడైనా తన నోటితో తాను ఒప్పుకున్న ఆధారాలున్నాయా? అపవాది తన నోటితో తాను నేను అపవాదిని ఒప్పుకోలేదు కాబట్టి మీ లెక్క ప్రకారం, మీ మాట ప్రకారం అపవాది కాదు. వారు
ప్రారంభంలో పండు తిన్నారు, కానీ మీ లెక్క ప్రకారం ఒప్పుకోలేదు కాబట్టి వారు పండు తినలేదు. మీరు ఒప్పుకుంటారు ఇది? ఇలా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా తన నోటితో తాను నేను దేవుడిని అని చెప్పుకోలేదు. అందుకే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మీరంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని మీరంటే, అపవాది కూడా ఎక్కడ తన నోటితో తాను నేను సాతానుని అని ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ దృష్టిలో అపవాది కూడా అపవాది కాదు, సాతాను కూడా సాతాను కాదు. మీ లెక్క ప్రకారం, మీ మాట ప్రకారం, మీ నమ్మకం యొక్క మాట ప్రకారం, మీ ఆలోచన విధానం ప్రకారం, లేదా మీ నిర్ణయ ప్రకారం ఇప్పుడు మీరు అంగీకరించగలరా? అపవాది కూడా ఇప్పుడు అపవాది కాదు. ఒప్పుకోకుండా పండు తిని ఆ నిజాన్ని ఒప్పుకోలేదు, కప్పుకున్నారు కాబట్టి మీ లెక్క ప్రకారం వారు కూడా నిర్దోషులే. అవునా? ఇలా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన లోక పాపముల అన్నింటిని కూడా సిలువలో మోసిన వారు, త్యాగమును చేసిన వారు, రక్తాన్ని సిందించిన వారు, మనం మోయవలసినటువంటి భారాన్ని మోసినవారు. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేశాడు. గొర్రెపిల్ల అనగానే గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్లను పోల్చి చెప్పటం జరిగింది తప్ప యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్ల అనటానికి లేదు. ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే ఆయన దైవత్వం కలిగినటువంటి వాడుగా, దేవుడుగా, ఆయనను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిగా గుర్తించటం జరిగిందే కానీ ఆయన దేవుడు కాదు అని చెప్పటానికి మనము సరిపోము అన్న సంగతి గుర్తించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్నవాడు, అలాగుననే దేవత్వం కలిగిన వాడు, దైవత్వం కలిగినటువంటి వాడు. దేవుని స్వరూపంలో ఆయన ఆత్మరూపిగా ఉన్నవాడు. పరలోకంలో కూడా పుట్టినవాడు కాదు ఆయన. తండ్రితో పాటు వాక్యముగా ఉన్న దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. భూమి మీద శరీరమును ధరించి వచ్చిన వాడే కానీ పరలోకంలో ఆయన దేవుడు. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ మనం చూడగలిగినప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఏం చెప్తున్నాడు? అది యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం అంటే ఏ వాక్యము? తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారు. వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు ఆయన వచ్చెను అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన దేవుని దగ్గర దేవునిగా ఉన్నటువంటి వాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను. దేవుడై ఉండెనని చెబుతుందా, దేవుడుగా పుట్టెనని చెబుతుందా అంటే వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను అంటే దేవుడుగా ఆయన పరలోకంలో పుట్టినవాడు కాదు, దేవుడుగా ఆయన ఉన్నవాడు. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన అనగా యేసుక్రీస్తు వారు పరలోకంలో కూడా పుట్టినవాడు కాదు, పరలోకంలో తండ్రితో పాటుగా ఆయన ఉన్నవాడు. ఇది మనకు క్లియర్గా
అర్థమవుతుంది. కానీ ఈ వచనాన్ని చాలామంది ఇక్కడ తర్జుమ లోపం అని మాట్లాడతారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను అని చెప్పబడింది తర్జుమ లోపం అంట. తర్జుమ లోపం కాదండి. మీరే తర్జుమ లోపం అని అర్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, ఇక్కడ చెప్పబడిన మాట తర్జుమ లోపం అని మాట్లాడేవారే మీరే తర్జుమ లోపమని మీ ఆలోచన విధానాన్ని బట్టి అపార్థం చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇది తర్జుమ లోపం కాదు, సత్యం, ఇదే వాస్తవం. పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకు శరీరమును ధరించుకొని వచ్చినటువంటి వారు యేసుక్రీస్తు. ఆయన నిత్యత్వంలో నిత్యము ఉండేవారు. తండ్రితో సమానముగా ఉండటానికి విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకున్నటువంటి గొప్పవారు యేసుక్రీస్తు. ఆయనను దేవుడు కాదు అని చెప్పటానికి మనకు అర్హత లేదు. ఆ విధంగా క్రీస్తును తగ్గించి మాట్లాడవలసిన అవసరత కూడా మనకు లేదు. అలా మాట్లాడటానికి మనం సరిపోము. కాబట్టి క్రీస్తు దైవత్వాన్ని, క్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి విషయాన్ని మాట్లాడకూడదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ద్వారా అనేకమైనటువంటివి సృష్టించబడ్డాయి. మనము కూడా ఆయన ద్వారా సృజింపబడినటువంటి వారమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడు. ఆయనను మనము దేవునిగా భావించాలి. దేవుడు కాదు అని చెప్పటానికి లేదు. సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఆయన పరలోకంలో ఉన్నవాడు. కొలస్సీ పత్రిక ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనము జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ ఆయన అనగా యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సృష్టి కంటే ముందుగానే ఆయన సృష్టి చేయటానికి పరలోకమందే తండ్రి అయిన దేవుని చేత నియమింపబడినవాడు. నేను ప్రయోగించే పదమును మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయాలి, జాగ్రత్తగా గమనించాలి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు అదే పరలోకమందున్న కుమారుడైన యేసుక్రీస్తును సృష్టిని చేయటానికి నియమించాడు, కానీ సృష్టించలేదు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని పరలోకంలో పుట్టించలేదు, నియమించాడు. ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని సృష్టి చేయటానికి తన యొక్క ఆలోచనను బట్టి యేసుక్రీస్తు వారిని నియమించాడు. సమస్తము కూడా యేసుక్రీస్తు వారి వలన సృజింపబడింది. ఇది మనము ఆలోచన చేయవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే. నిత్య పరలోకంలో తండ్రితో పాటుగా, తండ్రి అయిన దేవునితో పాటుగా యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవారే అన్న సంగతి మనకు అర్థమవుతుంది.
కాబట్టి మనం ఆలోచన చేయవలసిన విధానం ఏంటంటే, అపార్థం చేసుకోకుండగా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండగా, జాగ్రత్తగా వాక్యమును పరిశీలించాలి. వాక్యం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. వాక్యం ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. ఇది మనము బోధకులుగా, వాక్యాన్ని నేర్పించే వారిగా చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సమాచారం. ఎందుకంటే వింటున్నటువంటి అనేక మంది సంఘ విశ్వాసులు కూడా అపార్థం చేసుకుని మాట్లాడే అవకాశాలున్నాయి. అపార్థము చేసుకుని తమ జీవితాలు కొనసాగించుకునే అవకాశాలున్నాయి. కాబట్టి చెబుతున్నటువంటి సంఘ కాపరులైనటువంటి వారు, సంఘ విశ్వాసులైనటువంటి వారికి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి, జాగ్రత్తగా నేర్చుకుని సంఘ విశ్వాసులైనటువంటి వారికి తెలియజేయవలసినదిగా నేను ప్రభు పేరట సంఘ కాపురులైనటువంటి వారందరికీ నన్ను నేను తెలియజేసుకుంటూ మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా చక్కగా దేవుని యొక్క మాటలు ఆలోచన చేసుకోవలసినదిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదివరకు చెప్పబడిన మాటలు వినినటువంటి వారికి, వినబోచిన వారికి మీ యొక్క ఆలోచననిచ్చి గ్రహించే మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.